నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనం ఒక విభిన్నమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. వేమన గారు పద్యం అనగానే, తెలుగు పద్యం అనగానే గుర్తొచ్చేది మొదటి వ్యక్తి వేమన గారు. వేమన శతకం. అటువంటి వేమన గారికి కూడా గుడి ఉంది. ఇది చాలామందికి తెలియదు. మనం ఎన్నో గుడులు చూసాము. వేమన గారికి ఒక గుడి ఉంది. ఇప్పుడు ఆ గుడికి వచ్చినాం. అది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆ విశేషాలు ఏంది అనా, దీనికి చాలా విశేషతలు ఉన్నాయి, చాలా ప్రత్యేకత ఉన్నాయి. అసలు వేమన గారికి ఆ గుడికి చాలా ప్రత్యేకత. చూడడానికి గుడి చిన్నదిగా ఉంది కానీ చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తాను. ఈ ఆలయ పూజారులు కలుద్దాము, మిగతా విషయాలు తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తొలిసారి చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి వేమన ఆలయం. ముందున్నది వేప చెట్టు. పోలేరమ్మ అమ్మవారిగా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అంటే వేమన ఆలయానికి ముందున్నమాట మీకు అర్థమవుతుంది. వేమన ఆలయం పైన ఆయన శతకం, అదే వేమన శతకం పుస్తకాల మీద ఏ విధంగా అయితే ఆయన కూర్చో ఉంటారో బొమ్మ ఉంటుందో అదేవిధంగా మీరు గమనిస్తారు కదా. అయితే ఈ ఆలయం మరిందాక చెప్పాను, చాలా చిన్నది కానీ చాలా చరిత్ర ఉంది దీనికి. ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయనకి సేవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆయనకి సేవలు అనేది జరుగుతున్నాయి, అంటే పూజలు జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తారండి. విశేషించి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలోని పూజారులు దళితులు. ఎవరు? దళితులు, అంటే హరిజనులు. ఈ ఆలయం కూడా హరిజనవాడలోనే ఉంది. ఆలయం కూడా హరిజనవాడలోనే ఉంది. అక్కడ వారే ఇక్కడ ఈ గుడికి పూజారులుగా వ్యవహరిస్తున్నారన్నమాట. అవునా? అయితే విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని కి సందర్శించేవారు తక్కువ అయినప్పటికీ ఎప్పటి నుంచి ఈ ఆలయానికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, వేమన ఇక్కడ దేవాలయం ఎప్పటి నుంచి ఉందనేది ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవండి. నేను పూజారిని కూడా కలిసి మాట్లాడాను. ఈ ఆలయానికి సంబంధించి అనుబంధంగా ఒక బావి ఉంది. అది కూడా చాలా పురాతనమైన బావి. నేను అది కూడా చూపిస్తాను చూడండి. అందుకని ఆ యొక్క బావి కూడా పసుపు రంగు వేసి ఇలా సుందరంగా అలంకరించి ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గమనించారంటే శంకు చక్రాలు నామం కనిపిస్తుంది. ఎందుకులా ఇంత గుడి మీద కూడా గమనించారు. లోతైన బావి ఎందుకున్నాయంటే ఇక్కడ దళితులు, ఈ హరిజనులు ఈ యొక్క వేమనని శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తున్నారండి. ఆయన యొక్క ప్రతిరూపంగా ఇక్కడ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఒక విచిత్ర గాథ కూడా మనం పూజారులు చెప్పడం జరిగింది. అవి కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఇది చెప్పాను కదా, గుడి అయితే చిన్నగా ఉంది. నేను వాళ్ళ అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాను. చూడండి స్వామివారు. ఇక్కడ విశేషం ఏంటంటే గుడి మీద ఏ విధంగా అయితే కూర్చోండి అలా కాకుండా గుర్రాన్ని అధిరోహించి ఉన్నారు. గుర్రాన్ని అధిరోహించి ఉన్నారన్నమాట. ఈ యొక్క ఆలయము అనుబంధంగా ఇక్కడ మరో దేవత కూడా ఉంది. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇదే ఆలయంలో ఆమె కూడా ఇక్కడ విశేషంగా పూజలు ఇంతో సమానంగా అందుకుంటుందన్నమాట. అయితే ఈ ఆలయానికి సంబంధించి వారు చెప్పిన కథ ప్రకారం ఏంటంటే, అంటే వాళ్ళ పూర్వీకులు కూడా వివరంగా చెప్పలేదంట. ఏదో వాళ్ళ బంధువులు పూర్వీకులు ఎవరో నిద్రపోతుంటే కల్లో కనిపించి తట్టి లేపి తనని గుడి కట్టమనుకోనట్టుగా చెప్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి, ఏం జరిగింది, ఈ ఆలయం యొక్క వృత్తాంతం ఏంది, మనం ఆలయ పూజారిని అడిగి తెలుసుకుందాము. కానీ కొన్ని కారణాల చేత ఆ రోజు పూజారి గుడికి రాలేదు. అందుకని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. పదండి. పల్లిపాడు గ్రామము, మాలవాడ. నేను మా ఇంటి పేరు దార్ల నరసయ్య నా పేరు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలోనే ఉన్నాను, చేస్తూ వస్తున్నాను. 30 సంవత్సరాలు అయిపోయింది చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నాను సార్. వచ్చి ఎప్పుడు పుట్టాడు, ఏడ వెలిచాడంటే
మాకేం తెలిస్తే చెప్పేస్తా. అయితే మా అలవాటు యామయ్య యామక్క యామయ్య యామక్క అని పేరు పలుకుతాం. దీన్ని నిజస్థితిగా వాళ్ళకి దర్శనం ఇస్తుండేది ఈ మహానుభావుడు. అప్పుడు మా దేవుడయ్యా ఈయన దైవం కులదైవం అన్నీ రెడ్డి రాజుల వంశంలో జన్మించున్నాడని చెప్తారు మా పెద్దలు. కదిరి కటారపల్లి తుంగాక్షమ గర్భమందుని జన్మించిన శ్రీమన్నారాయణుడే. నారాయణుడే అయ్యి నారాయణుడు, అందులో ఇందులో సందేహం లేదు. శ్రీహరిన మరి ఈ విధంగా మా పేదవాళ్ళలో తెలిసి కులం లేదు మతం లేదు అన్నట్టుగా మమ్మల్ని ఆయన సేవ చేసి దర్శనం ఇచ్చి ఆయనకి ఏడు పెట్టింది. ఆయన తింటాడో ఏడు చేసుకుంటాడో తెలియదు. సేవ చేస్తూ ఉంటాం అయ్యా. ఇది మా పని. మా ఆడవాళ్ళు ఇద్దరు లేచి జౌన పూసముట్టది చేస్తాను. నేను కూడా పోయి చేస్తాను. ఉదయాన్నే ఎన్ని పనులు ఎట్టున్నా ఆయనకి సేవ పూజ చేసేసి ఎక్కడికైనా పోతాను. ఇప్పుడు అది కూడా పోలేక ఇంట్లోనే ఉంటున్నాను. నిద్రలేసి పూలు అవి కోసుకుపోయి పెడితే ఈయన పూజ చేస్తాడు. పాదాల మీద పూలు పెట్టి ప్రతిరోజు పొద్దున సందాల టెంకాయ పగలాల్సిందే. పూలు ప్రతిరోజు పొద్దున్నే పలహారాలు పెడతాము. సాయంకాలం అదే ప్రకారంగా పలహారాలు పెడతాం దేవుడికి. నాయన కాడ మాత్రం టెంకాయ కొడతాడు. పొద్దున సందాల పొద్దున్నే నిమ్మకాయ కోస్తాడు, సాయంత్రం నిమ్మకాయ కోస్తాడు. పోలిరమ్మ చెట్టు కాడ ఆడ టెంకాయ మాత్రం శుక్రవారం రోజు 3 దగ్గరలో కొడతాడు. అమ్మకాడ ఈ పక్కన ఐగోరమ్మ గారు ఉంది. ఈ తట్టు లోపల మేము ఇప్పుడు రాకూడదు ఆడకందుకని నేను ఈ తట్టు ఉంది ఆమెకు కూడా చీర జాకెట్ పెట్టి కట్టి పెట్టుంటాము. పోలిరమ్మకు కూడా చీర జాకెట్ అవి కడతాము. ఆమె కాడ కానీ నాయన కాడ కానీ శుక్రవారం 3 కాయలు పగలుతాయి. వడపప్పు పెడతాము. మళ్ళీ ఇంకేదన్నా పలహారాలు అన్నీ పెడతాం. అటుకులు కానీ బెల్లం ఖర్జూరం జీడిపప్పు శనగపప్పు బెల్లం అవన్నీ పెడుతుంటాం రోజు. శనివారం గుగ్గుళ్ళు పులుసన్నము నైవేద్యం చేస్తారు. ఏం చేసుకున్నా తీసుకొచ్చి పెడతారు. అంటే మనం ఇంట్లో ఏదైనా చేసుకున్నా కూడా తినేదానికి వడ చేసుకున్నా ఇంకేమైనా పలహారాలు చేసుకున్నా ఆయన దగ్గర పెట్టుకొని ముందు తొలిచూరు చేసినట్టు తీసి ఆడబెట్టి ఆయన ఎత్తుకొని పెట్టుకుంటాం. ఎవరైనా కానీ ఆ ప్రకారంగా జరుగుతుంటుంది. శనివారం రోజు బాగా పెద్దగా ఒక 10 కాయలు 15 కాయలు దాకా టెంకాయలు పగలుతాయి. నైవేద్యం అవి తెచ్చుకొని చేసుకొని శనగసేపు కర్పూరం కడ్డీలు అది అంటే సాంబ్రాణి పొగ సాంబ్రాణి కూడా వేస్తాం. నిప్పులు చేసి దోపార్తిలో సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. ఉత్సవాలు అంటే మే నెలలో కానీ జూన్లో కానీ ఏ నెలలో కుదిరితే ఆ నెలలో ఉత్సవం చేస్తాం. అక్కడికి ఏటికాడే పోతాడు దేవుడు. ఏట్లోకి అక్కడి నుంచి అలంకారం అయ్యి వస్తాడు ఈడకి. అవన్నీ చూడాలి సార్ మీరు కూడా ఒకసారి. అవునా ఆయన వాడికి తట్టి లేచిపోయినాడు చూడు. అప్పుడు మళ్ళీ ఇంకో దశలో పండుకున్నప్పుడు ఈ భాషా బ్రాహ్మణులు కూడా ఈడేంద్రా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ వస్తూ ఉన్నారు. మళ్ళీ మాసుల కాలంలో అట్టే ఒక దగ్గర పడుకోండి నాకు తట్టిదలకి ఎవరు అయ్యా నువ్వు అంటే లేచి తగ్గిపోయినప్పుడు మాట ఎవరు అని అడిగితే నేను ఎవరని చెప్తా కానీ నాకు సాంబ్రాన్ని వేస్తావని అన్నాడు. నువ్వు దెయ్యానివా దేవుడివా ఏ విధంగా చేయాలి ఆయనక సాంబ్రాన్ని వేయమంటున్నావు అని వీడు అడ్డం తిరుక్కున్నా అంటే అప్పుడు చూస్తామంటారా అన్నాను. చూస్తాను కళ్ళు మూసుకోమన్నమాట. ఆ రోజు కురుక్షేత్రంలో అర్జునుడికి ఏ విధంగా దర్శనం ఇచ్చున్నాడో ఆ యశోదమ్మకి నోట్లో అని తెరిచి నోరు పెట్టుకున్నాడో ఆ విధంగా కనపడుతున్నాను. ఓ తండ్రి శాంతి కొడు, నేను చూడలేను, భయంకరంగా ఉంది. నీ రూపాలు ఏమిటి, నువ్వేంటి, సప్త సముద్రాలు కూడా నీలోనే కనపడుతున్నాయి తండ్రి. తగ్గు ఇంకేస్తాను. సరే ఏ విధంగా నాకు ఒక వరం ఇస్తే
వేస్తానన్నా. ఏ విధంగా అంటే ఉప్పు సప్పిడైనా, చెరుకు చేదైనా, నిప్పుకి ఈగిలు విసిరినా, నేలకు చెదులంటినా, ఆకాశం ఎర్రనైనా, భూమి బద్దలైనా, నేల తిమిరులు నెల తప్పప్పుడు సప్త సముద్రాలు పొంగి పొరలను కట్టేసి మమ్మల్ని కాపాడుతానంటే, నా నాను నీరు ఉన్నంతవరకు కాపాడుతానంటే నీకు చేస్తున్నాడు. వాయు తెలియగలిగిన నారు నీరు ఉన్నంత వరకు వేస్తానంటే, నువ్వు రక్షిస్తానంటే వేస్తాను. నన్ను కూడా సర్వ జగత్తును కూడా కాపాడాలి. నా వరకే కాదు, నా వాళ్ళకి వరకే కాదు, గ్రామం ఊరు వాడ మొత్తం సర్వ జగత్తును కాపాడుతాను. నాకు కాపాడు ఇస్తే నీకు వేస్తాను. చిన్న అంటాను. చిన్న అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి సింహాసనంగా ఏమేమి చూపించాడు నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అంటే పిల్లలు ఎన్నోరు, పెద్దలు ఎన్నోరు, పెద్దలు ఎన్నో ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళు పోతున్నారు. వాళ్ళ పిల్లలు నెత్తిని మోయాల్సిందేనే. ఆ సింహాసనం శిరస్సు మీద పెట్టుకోమన్నాడు. ఎంత బరువు అయినా కానీ ఎన్ని మాలలు వేసింది కూడా మార్చి అయినా ఎత్తుకు వస్తాం. కానీ ఏ వాహనం మీద పెట్టేది నాకు గుర్తుంది. వస్తుంటే అప్పుడు రాంచి నేను 30 సంవత్సరాల నుంచి ఆయన సేవలోనే ఉన్నానయ్యా. నాకేం ఇచ్చినా నేను తీసుకుని, కానీ ఇవ్వలేరు. కానీ ఆయనకి సమ్మురు 2-3 గరడగమ్మాలు వెలుగుతుంటాయి, చూసినవో లేదు, వెలుగుతుండేవో లేదు, లోపల బయట చూసేవో లేదు. దేవస్థానాల్లో పోయి చూసినా 3 గరడగమ్మాలు వెలుగుతూ ఉండాలి. సమురు ఎంత పడుతుంది అంత. ఏదైనా కాయ, కర్పూరం, సాంబ్రాణి, కడ్డీలు అన్నీ కూడా నేనే తెచ్చిపెట్టుకుంటాను. కానీ నాకు ఏ విధంగా వస్తుందంటే అవి ఇస్తుండడం నేను తెస్తున్నాను. అవి ఇస్తుంటేనే నేను పెట్టగలుగుతాను. కానీ నిస్వార్థంగా చేసుకుంటున్నాను అయ్యా నా పని. నేను అంతకన్నా ఆశించలేదు. అంతకన్నా ఏం ఆశించేది? కొండంత భాగ్యం నాకు ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. నాకు ఇంకేం కావాలి నాన్న? మాకిద్దరికి ఏం కావాలి? ఒకసారి తీసేసుకోమని చెప్తున్నాం. వెనకమ్మ కూడా కాదు నాన్న, నువ్వు ఎట్టా తీసుకోవాలి కదా, ఎవరినైనా తీసుకోవాలి కదా, ఒకసారి తీసేసుకో. విన్నారుగా వారు చెప్పింది. ఇదండి వారి విశిష్టత. ఈ యొక్క ఆలయము ఖచ్చితంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట మండలం పల్లెపాడు గ్రామంలో ఈ యొక్క హరిజనవాడలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నెల్లూరు నుంచి ఎప్పుడు కూడా ఆటోల సౌకర్యం ఉంటుంది. ఆత్మకూరు బస్టాండ్ అంటారు, పిఎస్ఆర్ బస్టాండ్, శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ అనమాట. అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఆటో సౌకర్యం ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ అంతేకాకుండా విరివిగా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అంటే ఎక్కువగా ఇందాక వాళ్ళు చెప్పారు కదా, మే జూన్ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. పెన్నా నది పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క ఆలయము. పెన్నా నదిలో స్వామివారిని సిద్ధం చేసి ఎటువంటి వాహనం మీద కాకుండా మనుషులే మోసుకొస్తారు. ఇందాక నేను చెప్పాను, గుడిలో మరో అమ్మవారు ఉంది. పైన చీర రూపంలో కట్టేటువంటి అమ్మవారి పేరు గౌరమ్మ అంట. ఈ యొక్క దేవతను కూడా ఇక్కడ స్వామితో సమానంగా పూజలు చేస్తారు. ఆమె కూడా పూజ అందుకుంటూ ఉన్నటువంటి దేవత. గుడికి ముందు ఎలాగో చూపించాను, వేప చెట్టు, పోలేరమ్మ, ఇట్లా ఈ ముగ్గురు దేవతలను విరివి ఇక్కడ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి ఉత్సవాలు. తిలకించండి.
చూశారు కండి, ఇదండి వేమన యొక్క ఆలయం యొక్క విశిష్టత. ఆ, ఖచ్చితంగా స్వామి ఆలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. వారి ఆశీస్సులు మీకు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మరోసారి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.